ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసయ్య నామంలో అందరికీ శుభాభివందనాలు. ఇంత చక్కటి అవకాశం మరలా దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక చక్కటి అంశంతో మరలా మీ ముందుకు వచ్చాను ఈరోజు. పరిశుద్ధాత్మను గురించిన కొన్ని అనుభవాలు, నేను స్వయంగా అనుభూతి చెందినటువంటివి మీతో కొన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయతో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని భాషలు మాట్లాడటం, దేవుడు ఇచ్చిన శక్తి కొలది లేదా దేవుడిచ్చిన అధికారము కొలది, ఆయన శక్తిని వాడటానికి ఆయన ఇచ్చిన అధికారము కొలది వారు స్వస్థతలు, విడుదలలు చేస్తూ ఉన్న క్రమంలో అనేకులు వారిని దూషించడం, ద్వేషించడం జరుగుతూ ఉంది. వాళ్ళని మంత్రగాళ్ళని, మాయ చేస్తున్నారని, హిప్నోటిజం చేస్తున్నారని చాలా రకాలుగా దుర్భాషలు కూడా ఆడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అబద్ధ బోధకులని, అబద్ధ ప్రవక్తలని చాలా రకాలుగా నిందిస్తున్నారు. అయితే నేను ఒక మాట చెప్తా. దేవాతి దేవుడు యోవేలు గ్రంథం ద్వారా మనకు తెలియపరిచింది ఏంటంటే, అంత్యకాలములో ఎవరెవరు ఎలాంటి శక్తిని దేవుని వద్ద నుండి పొందుకుంటారు అనే విషయాలు అక్కడ చాలా క్లియర్గా దేవుడు పొందుపరిచి ఉంచారు. చాలామంది చెప్తూ ఉన్నారు ఇది యేసుప్రభు కాలం నాటి వరకే అని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అంత్యకాలములే అందు. ఆనాడు శిష్యులు కూడా సువార్తను ప్రకటించే క్రమం ఏ విధంగా ఉంటుందంటే, అంత్య దినములు సమీపించాయి, అందరూ కూడా మారు మనసు పొందాలి అంటే ఆనాటి కాలం నుంచే అంత్య దినాలుగా వాటిని పరిగణించి అప్పటి నుంచి కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. యేసుప్రభు గారి కాలం నుంచి రాకడ మరలా ఆయన సెకండ్ కమింగ్ వచ్చే వరకు కూడా ఇది అంత్యకాలం లెక్కే. ఈ అంత్యకాలంలో కావలసినటువంటి పరిచర్యను దేవుడు అనేక మందిని ఎన్నుకొని ఆయన పరిచర్య జరిపించుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది అంటారు అవి కేవలం శిష్యుల వరకే, ఆ భాషలు కానీ, స్వస్థతలు కానీ, దురాత్మ ప్రభావం నుంచి విడుదల కానీ ఆ శిష్యుల వరకే ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు ఆ యెరూషలేము పరిశుద్ధాత్ముని నడిపింపు ఉంది అని నమ్మేవాళ్ళు ఇప్పటికీ పరిశుద్ధాత్మను ద్వారా జరిగేటువంటి ఈ కార్యాలన్నీ కూడా ఉన్నాయని ఖచ్చితంగా నమ్మాల్సిందే. మీరు పొందుకోలేకపోతే అది మీలో లోపం, పొందుకున్న వాళ్ళది లోపం కాదు. పొందుకున్న వాళ్ళు అనేక మంది, ఇదిగో మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది పైకి రాలేకపోతూ ఉన్నారు. దురాత్మ ప్రభావాలతో పోరాటం ఎలా ఉంటుందో మీకు తెలియదు కావచ్చు, కానీ ఎవరైతే దురాత్మ ప్రభావాలతో పోరాడి ఒక వ్యక్తికి విడుదల చేయగలుగుతూ ఉన్నారో వాటితోటి పోరాటం ఎలాగుంటుందో వాళ్ళకి తెలుసు. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, ఏలయనగా మనము పోరాడేది శరీరాలతో కాదు. అక్కడ పెద్ద లిస్టే ఉంది, ఆ లిస్ట్ ఒకసారి చదవండి. వాటితో అసలు ఏ విధంగా పోరాడాలి అనే విషయాన్ని మీరు ఆత్మీయంగా కనుక గ్రహించగలిగితే అప్పుడు మీకు తెలుస్తుంది. దేవుని యొక్క శక్తి పొందుకొని ఆ శక్తిని వాడటానికి అధికారం పొందుకొని అధికారంతోనే వాటిని మనం ఎదిరించాలి, పోరాడాలి వాటితో అనే విషయం తెలుస్తుంది. దేవుని ఆత్మశక్తి లేకుండా ఈ కార్యాలన్నీ జరగటం అనేది అసాధ్యం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వస్తారో ఆయన శక్తి స్వరూపుడిగా, ఆత్మస్వరూపుడిగా మనలోనికి వచ్చినప్పుడు మనం బలాన్ని, శక్తిని పొందుకుంటాం. ఆ శక్తిని వాడటానికి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఆనాడు శిష్యులందరికీ అనుగ్రహింపబడిన కృపావరాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో కూడా దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఆ కృపావరాలు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. వారి పరిచర్య కొలది, అక్కడ ఉన్నటువంటి అవసరత కొలది దేవుడు వారికి కృపావరాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ కృపావరాల ద్వారా సరి అయినటువంటి పరిచర్య, ప్రాంతానికి తగినట్లుగా, మనుషులకు తగినట్లుగా జరిగేటువంటి పరిచర్యను అక్కడ ఆయన జరిగించుకుంటున్నారు. ఇప్పుడు ఒక సంఘంలో ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, దైవ సేవకుని దగ్గరికి వచ్చి
అయ్యా నాకు ఒక వ్యాధి ఉంది, అది ఎప్పటికీ పోవట్లేదు, దయతో ప్రార్థించండి అని చెప్పినప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా దేవుడు తొలగిస్తారు, విశ్వసించండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసినప్పుడు అక్కడ దైవ సేవకుడు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే అసలు ఆ వ్యాధి ఆ వ్యక్తికి ఎలా వచ్చింది, ఆ రోగం ఎలా వచ్చింది అనే దాన్ని అతను గ్రహించగలగాలి. అదేంటి ఎలా రావటం ఏంటి, శరీర బలహీనత వల్లే కదా అంటారా? బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాలుగా మనుషులు వ్యాధిగ్రస్తులై ఉన్నారో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అపోస్తల కార్యాల నుంచి, యేసుప్రభు గారు జరిగించినటువంటి కార్యాల నుంచి కూడా మీరు చూడొచ్చు. నడుము వంగిపోయిన స్త్రీ, చాలా సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. అందరికీ అదొక వ్యాధిలాగానే కనిపించింది, కానీ యేసుప్రభు గారు గ్రహించారు దెయ్యం పట్టింది అని. అనేక మంది మోగవాళ్ళు యేసుప్రభు గారు గ్రహించారు దెయ్యం పట్టిన వాళ్ళని. చెవిటి గలవారు వాళ్ళని యేసుప్రభు గారు గ్రహించారు వాళ్ళకి దురాత్మ పట్టిందని. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకుంటే అనేక మంది పిచ్చివాళ్ళు సహితం వాళ్ళలో దురాత్మ ప్రభావాలు ఉన్నాయని, శానా దెయ్యములు పట్టిన వ్యక్తి, ఈ విధంగా చాలామంది అపోస్తలులు నడుచుకుంటూ వెళ్తుంటేనే వాళ్ళ నీడ తగిలి స్వస్థతలు జరిగాయి, విడుదల జరిగాయి. యేసు నామములో దురాత్మ ప్రభావాలను పొమ్మని గద్దించారు. ఈనాటి కాలంలో ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు, ఎందుకు అనేక సేవకులు చేయలేకపోతూ ఉన్నారు? నేను విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు, కానీ ప్రేమతోనే చెప్తూ ఉన్నా. మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం దైవ గ్రంథాన్ని. ఈనాటి కాలంలో ఎందుకనవి లేవు? ఆనాటి కాలంలో ఉన్న మనుషులు ఈనాటి కాలంలో ఉన్నారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి రోగాలు అనేకమైనవి ఈనాటి కాలంలో ఉన్నాయి. ఆనాటి కాలం నుంచి సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇదిగో అంత్యకాలంలో వాడికి అధికారం ఇవ్వబడింది కాబట్టి, ఇప్పటికీ వాడి ఏలుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పరిచర్య అవసరం. ఆయన రెండో రాకడ వరకు కూడా ఇలాంటి పరిచర్య అవసరం. సో అనేకులకు ఈ రోగాలు దురాత్మ ప్రభావాల కూడా వచ్చి వారెంత ప్రార్థన పరులైనప్పటికీ, అనేక చోట్లకి వాళ్ళు తిరిగి ప్రార్థన చేయించుకున్నప్పటికీ వారికి సహితం విడుదల రావట్లేదు. సో ఈ విషయంలో చాలామంది ఆలోచన కలిగి ఉండాలి, ఒక అవగాహన కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను గురించి. క్షమించండి. ఒక అవగాహన పరిశుద్ధాత్మను గురించి మీరు కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి అవగాహన అంటే, ఈ కాలంలో కూడా ప్రతి దైవ సేవకుని ద్వారా స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరగాలి. నీ ప్రజలు లేదా నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు విడిపించబడలేకపోతే సాతానుడు వాళ్ళని భక్తిలోను విశ్వాసంలోను ఎదగనీయకుండా చేస్తూ ఉన్నాడు. సేవకునిగా నువ్వు గ్రహించాలి. అనేక మంది విస్తారమైన విశ్వాసులు ఉన్నటువంటి సంఘాల్లో మేబీ ఇది కుదరకపోవచ్చు అందరినీ పరిశీలించటం. అయితే ఏం చేయాలంటే వారందరూ కూడా వారి కింద సేవకులను తయారు చేయండి. అనేకులను దేవుడు సేవకులుగా నిలబెట్టుకోవాలని ప్రణాళిక వేసి ఉన్నారు. యేసుప్రభు గారు ఏం చెప్పారంటే శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళి జనులందరికీ నా సువార్తను ప్రకటించండి, సర్వసృష్టికి. వారందరినీ నాకు శిష్యులుగా చేయండి. కేవలం మీరు మాత్రమే కాదు నాకు శిష్యులు, నా బిడ్డలందరినీ నాకు శిష్యులుగా చేయండి. అందరినీ చేయండి. మీ పని కూడా అదే బ్రదర్. మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు గారికి శిష్యులుగా తయారు చేయండి. విశ్వాసులుగా మీరు ఇంకా అక్కడే ఉండిపోండి అని చెప్పటం కాదు. మన సంఘాలలో ఎవరైతే సేవకు అర్హులుగా ఉంటూ ఉన్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో, దేవుని ప్రణాళికలో ఉన్నారో, ఇవన్నీ మనం గ్రహించగలగాలి. గ్రహించి వారందరికీ కూడా సేవకునిగా తర్ఫీదిచ్చి దేవుని సేవకు సువార్తకు పంపించాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తూ ఉంటామో అప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి సాతానుడి యొక్క
ప్రభావాలు, సాతానుడి యొక్క ప్రణాళికలు అన్నీ కూడా దూరం అవుతాయి. అదేంటయ్యా బాబు, సంఘంలో ఉండడం ఏంటి ఇవన్నీ అని అంటారా? సాక్షాత్ యేసు ప్రభు గారి దగ్గరికే వెళ్ళి శోధించింది. నువ్వు నేనెంత, మనం ఎంత అండి? ఖచ్చితంగా దైవ సేవకుల్ని సహితం సాతానుడు శోధిస్తాడు. మీకు గ్రహించడానికి మనసు ఉంటే ఖచ్చితంగా దైవ గ్రంథం ఆధారంగానే ఈ విషయాలన్నీ మీకు బయలుపరచబడతాయి. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే, చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు, అయినా మరొకసారి ఎందుకో దేవుడు గుర్తు చేయమని చెప్తూ ఉన్నారు. మీరు గ్రహించండి, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చారు అనంటే మీరు పొందుకున్నటువంటి శక్తి ఏ విధమైనటువంటిది అనేది మీరు తెలియపరచగలగాలి. ఒకవేళ ఆయన నాలోనే ఉన్నారు అని అంటూ నువ్వు ఒక నార్మల్ జీవితమే మరలా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేరు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. మొట్టమొదటిగా జరిగే కార్యం, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. నీలోనికి ఆయన వచ్చారు అని నువ్వు చెప్తున్నావు అంటే ఆ శక్తి ఎలాంటిది అనేది నువ్వు చెప్పగలగాలి. నువ్వే శక్తి పొందుకున్నావు, నీలో ఎలాంటి మార్పు వచ్చింది, నీ శరీరంలో ఎలాంటి మార్పు వచ్చింది, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఆ శక్తిని అనేటువంటి విషయాలు నువ్వు చెప్పగలగాలి. లేదు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, పరిశుద్ధాత్మ పొందుకోకముందు కూడా నేను నార్మల్గా ఉన్నానంటే అది ఆయన శక్తి నీలోనికి రానట్టే. ఆ శక్తి నీలోనికి వచ్చినప్పుడు నిన్ను చూస్తే దురాత్మ ప్రభావాలు వణుకుతాయి. ఆ శక్తిని వాడే అధికారం దేవుడు నీకు ఇస్తారు. ఆ శక్తి నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. ఇది కేవలం సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి. దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారు, అందరికీ సమానంగా ధారాళంగా ఆయన కృపను పంచుతూ ఉన్నారు. సేవకులకి ఒకలాంటి కృపను, సంఘానికి ఒకలాంటి కృపను దేవుడు అనుగ్రహించట్లే, అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారు. ఈనాటి విశ్వాసే రేపటి సేవకుడు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, ఆత్మశక్తిని పొందుకుని దేవుని యొక్క మహిమను చాటడానికి, దేవుని యొక్క శక్తిని లోకానికి చూపడానికి నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు దేవునికి కావాలి, ఒక యోధుడిగా నువ్వు నిలబడాలి. నువ్వు సేవకుడు అయినా, నువ్వు విశ్వాసమైనా. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే విశ్వాసిగానే ఉండిపోతే నీ వలన దేవునికి ఏంటి ఉపయోగం? నిన్ను దేవుడు అంత కృపతో కాచి కాపాడడానికి, అంతటి బలమైన విశ్వాసాన్ని నీకు ఇవ్వటానికి, నీ జీవితంలో అన్ని కార్యాలు జరిగించటానికి ఏంటి కారణం? నువ్వు పొందుకున్నటువంటి కార్యాలను బట్టి అనేకులకు నువ్వు సాక్షిగా నిలవాలి కదా. ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మార్చబడాలి కదా. ఎలా నువ్వు సాక్ష్యం చెప్పేది? ఎలా ఇస్తావు నీ సాక్ష్యాన్ని? నువ్వు ఎలా సాక్షిగా నిలబడతావు నీ దేవుని కోసం? సో గ్రహించండి సహోదరులారా, సహోదరులారా, మీరందరూ కూడా దేవుని కోసం సాక్షిగా నిలబడాలి. మీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మార్చబడాలి, ఆ నరకం నుంచి తప్పించబడాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి, పొందుకోవాలి, ఆ శక్తిని వాడాలి. ఇంకొంతమంది మార్చబడేటట్టుగా వాళ్ళు కూడా దేవుని చేతిలో యోధులుగా నిలబడాలి. ఇది దేవుని ప్రణాళిక ఈ అంత్యకాలములో. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంటింటికి ఒక సంఘంగా ఏర్పడినా పర్వాలేదు, దేవుడేమి లిమిటేషన్స్ ఏం పెట్టలేదు. సంఘాలతో దేవునికి పని లేదు. నీది ఎలాంటి సంఘం, నీ డినామినేషన్ ఏంటి, ఇవేమి దేవునికి అవసరం లేదు. నువ్వు దేవుని కోసం ఏ విధంగా బ్రతికావు, నీకు దేవుడిచ్చిన కృపను నువ్వు ఏ విధంగా వాడుకున్నావు, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి నువ్వు దేవుని కోసం ఏ విధంగా సాక్షిగా నిలబడ్డావు, ఇవి దేవుడు నీలో చూసేది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తమైతే మరొక వీడియోలో పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినాక జరిగే కార్యాలు, ఆ శక్తి అనుభవాలు, వీటన్నిటినీ కూడా పూర్తిగా వివరిస్తాను. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి.
ఒకప్పుడు నేను కూడా విశ్వాసిగానే బ్రతికాను. ఈ లోకంలో ఒక నార్మల్ వ్యక్తిగా నేను జీవించాను. అలాంటి సమయంలో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించటం, అక్కడ నుంచి ఆయన పరిశుద్ధాత్మలో నేను కొనసాగటం, ఇదిగో ఈనాటికి మా పరిచర్య ద్వారా దేవుడు అనేక రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. అనేక చీకటి ప్రభావాల నుండి వారందరికీ విడుదల వచ్చే విధంగా దేవుని శక్తి వాడబడుతుంది. ఆయన అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారంతో ఆ శక్తిని వాడి వాటన్నిటిని తరిమి కొడుతూ ఉన్నాం. బిడ్డలందరూ విడుదల పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు, విశ్వాస స్థాయిలో వారు ఎదుగుతూ ఉన్నారు, భక్తి స్థాయిని పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అక్కడ ఉండిపోవట్లా. మీకు అర్థం కావట్లా? సాతాను సామ్రాజ్యం చాప కింద నీరులాగా పాకుతుంది, తెలియట్లేదు మీకు. భక్తిని కూడా అదే స్థాయిలో ఉండిపోయేటట్టుగా చేస్తుంది. విశ్వాసులను సహితం వాడుకుంటుంది, సేవకులను సహితం వాడుకుంటుంది. సంఘం యొక్క స్థితిగతులు మారకుండా, సంఘం యొక్క విశ్వాస స్థాయి మారకుండా, భక్తి పరిమాణం పెరగకుండా ఇంకా అలాగే ఉంచి అణిచివేద్దామని సాతానుడు ప్లాన్ వేసి కూర్చున్నాడు. ఈ విషయాలని దయతో గ్రహించండి. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఇప్పటికే పొందుకున్నామని చాలామంది ఈ కార్యాలను, పరిశుద్ధాత్మని కార్యాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా భ్రమపడుతూ ఉన్నారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కూడా మీకు క్షమాపణ లేదు అని స్వయంగా దేవుడే చెప్పారు. పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మ కార్యాలను ఏమాత్రము కూడా మీరు దూషించడానికి తెగించవద్దు. దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవ్వద్దు. ఇది ప్రేమతో చెప్తున్న మాట. ఎవరైనా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తూ ఉంటే మీకు అనుమానం ఉంటే ఒక్కసారి కామ్గా వెళ్ళి చూడండి. మరి అనేకులు మోసం చేసేవాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. ప్రతి చోట కూడా మోసం చేసే వ్యక్తులు ఉంటారు, ఉండొచ్చు. చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ ఉండొచ్చు. కానీ ఎవరో ఒకరిద్దరిని బట్టి మిగిలిన వారిని మీరు దూషించకూడదు, ద్వేషించకూడదు. అది మీరు ఇండైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడిని దూషించినట్టు అవుతుంది. కాబట్టి మీ నోటిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఏమాత్రము కూడా సాతానుడికి మీరు అవకాశం ఇవ్వద్దు. అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఆశకు తగినట్లుగా మీరందరూ కూడా జీవించండి. ఏమాత్రము కూడా మీరు సాతానుడికి అవకాశం ఇవ్వద్దు. మీరు దేవునికి కావాలి. మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తూ ఉన్నాను, కేవలం కొందరికే కాదు పరిశుద్ధాత్మని శక్తి, కేవలం సేవకునికే కాదు పరిశుద్ధాత్మని శక్తి. కేవలము అపోస్తుల వరకే కాదు పరిశుద్ధాత్మని శక్తి. మీరు గ్రహించగలిగితే మీరందరూ కూడా ఈ పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోగలరు. మీరు గ్రహించండి దయతో. ఏ ఒక్కరూ కూడా ఇది మా కొరకు కాదు, ఇది అప్పటికే ఆగిపోయింది అనే ఆలోచనలు వద్దు. చేసే ప్రతి ఒక్కరిని కూడా విమర్శించే ఆలోచన వద్దు. మీరు దయతో మానుకోండి. దేవుని ప్రేమను బట్టి మీకు అందరికీ కూడా ప్రేమతోనే తెలియపరుస్తూ ఉన్నాయి ఈ మాటలు. మీరు విశ్వసించండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మీరు ఒక ఆలోచన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ అందరికీ కూడా ఆయన శక్తిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సంఘములు అనేకమైన ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జరిగించే సేవకులు అనేక మంది ఉన్నారు. అలాంటి చోట్లకు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు దేవుని ఆత్మశక్తి చేత పట్టబడతారు. ఈ విధమైనటువంటి ఆలోచన
మీకు గనక కలిగితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనుభవాలతో కూడినటువంటి సంఘానికి ఒక్కసారి వెళ్ళండి. దేవుని ఆత్మశక్తి చేత మీరు పట్టబడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. మీ స్థితిగతులు మారుస్తారు. మీ భక్తి స్థాయి మారుస్తారు. మీ ఆలోచన స్థాయిని మారుస్తారు. మీ విశ్వాస స్థాయిని మారుస్తారు. అజ్ఞాన స్థితిలో నుంచి దేవుడు దైవికమైన జ్ఞాన శక్తిలోనికి తీసుకొని వస్తారు. ఈ మాట నేను స్పష్టంగా తెలియపరుస్తున్నా మీకు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నటువంటి మాటలు. దయతో ఎవరో చెప్పారని, ఎవరో విమర్శిస్తూ ఉన్నారని, ఎవరో మిమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారని దేవుని పరిశుద్ధాత్మకు మీరు దూరం అయిపోవద్దు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పరిశుద్ధాత్మని విషయంలో. మీరు విశ్వాస స్థాయిలో, భక్తి స్థాయిలో దేవునితో అంటుకట్టబడి దేవునితో చక్కటి సహవాసం కలిగి జీవిస్తే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ విమర్శించే స్థాయిలో మాత్రం మీరు ఉండకూడదు అనేదే నా యొక్క ఈ మాటల భావం. మీరు విమర్శించకండి, ఆలోచించండి. మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకుండానే మీరెంత విశ్వాస స్థాయిలో ఉంటే, ఒకసారి పరిశుద్ధాత్మ శక్తిని పూర్తిగా పొందుకుంటే మీ విశ్వాస స్థాయి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి స్థాయి మీరు అందరూ పొందుకుని దేవుని దయలో, దేవుని చిత్తంలో మీరందరూ ఎదిగి వర్ధిల్లాలనేదే మీ సహోదరుడిగా నా కోరిక. కాబట్టి ఆ విధంగా ఆలోచించి మీరు అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడయుండి నడిపించి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.